నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రాహుల్ గాంధీ అతి పెద్ద ఆరోపణ చేశారు. ఆ సంచలన ఆరోపణల చుట్టూతోనే ఇప్పుడు దేశమంతా కూడా మాట్లాడుకుంటోంది. నరేంద్ర మోదీ అట్లాగే ఎన్నికల కమిషన్ రెండు కూడా కుమ్మక్కై దాదాపుగా 1,00,000కు పైగా ఫేక్ ఓట్లను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. పెద్ద ఎత్తున అంటే నకిలీ ఓట్లను, అట్లాగే ఫామ్ 6ని దుర్వినియోగం చేసినటువంటి వ్యవహారాలని, అట్లాగే ఒకే అడ్రస్తో ఉన్నటువంటి వందలాది ఓట్లు, ఇట్లా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం, మహదేవ్పుర, ఇట్లా కొన్ని నియోజకవర్గాలను ఎగ్జాంపుల్స్గా చూపెట్టి అతి పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా దేశవ్యాప్తంగా ఒక నిజంగా ఎన్నికల కమిషన్ డిఫెన్స్లో పడేసినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ. సో అసలు నిజంగానే రాహుల్ గాంధీ ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శోధించి, అనాలిసిస్ చేసి, విశ్లేషించి ఆ డిజిటల్ డేటాను కూడా ఇవాళ దాని అంతా కూడా క్రోడీకరించి ప్రజల ముందు ఉంచారు. సో ఈ నేపథ్యంలో నిజంగానే రాహుల్ పేల్చినటువంటి బాంబుతో ఇవాళ నరేంద్ర మోదీ ఇరకాటంలో పడ్డాడా, లేదంటే కనుక ఎన్నికల కమిషన్ ఎందుకు న్యూట్రల్ బాడీగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఇటువంటి పారదర్శకత లేకుండా, అడిగినటువంటి డీటెయిల్స్ ఇవ్వకుండా ఎందుకు హైడ్ చేస్తోంది? అసలు ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ తరహా వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకు స్పందించట్లేదు? మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. రీసెంట్గా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓట్ చోరీ ఏదైతే ఆయన తీవ్రస్థాయి ఆరోపణ చేస్తున్నారు, ఇప్పుడు దేశంలో అతిపెద్ద చర్చ జరుగుతుంది. సో ఏంటి నిజంగానే రాహుల్ గాంధీ ఆరోపణ చేసినట్టుగా ఈసీ అండ్ బీజేపీ కుమ్మక్కైందని అనుకోవాలా జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే? ఈరోజు భారతదేశంలో దేశ స్థాయిలో చర్చ జరుగుతున్న అంశం రాహుల్ గాంధీ పేల్చిన అణుబాంబు అని నేను అన్నగాని ఒక బాంబు. ఎందుకు అంటున్నానంటే, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఫ్టర్ గెట్టింగ్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ మీద ఇంత పెద్ద స్థాయిలో భారీగా విమర్శలు చేసిన సంఘటన ఇది రాహుల్ గాంధీ. సరే, ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశాలేంటి, అందులో నిజాలేంటి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాల్సిన నివృత్తి ఏంటి అనే విషయాల్ని పార్టీలకు అతీతంగా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే, ఓట్లు చోరీ దొంగతనం జరిగింది అని భారీ అపవాదేశాడు. దానికి ఆయన ఎగ్జాంపుల్స్ మీరు అన్నట్టుగా ఢిల్లీలో ప్రజెంటేషన్ 1.5 hours ఇచ్చిన సందర్భంలో ప్రధానంగా మనం కనుక గమనించినట్టయితే, 1 మధ్యప్రదేశ్, 2 మహారాష్ట్ర, 3 హర్యానా, ఇటువంటి రాష్ట్రాల్లో భారీగా ఓట్లు దొంగతనం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బీజేపీకి అనుకూలంగా చేశారు అనేది ఆరోపణ. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగింపు అనేది ప్రధానమైన అంశం. మహారాష్ట్రలో 1,00,000 ఓట్లు జాయిన్ చేయించారనేది ఒక అంశం. కర్ణాటకలో మీరు అన్నట్టుగా మహదేవ్పూర్ అనే నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయి అనేది ఒక ఆరోపణ. ఇవన్నీ ఆరోపణలు చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక బెంగళూరు దగ్గర మహదేవ్పూర్ నియోజకవర్గంలో ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో 80 ఓట్లు ఉన్నట్టుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజు ఇప్పుడు ఆ ఇంటికి చాలా మంది వెళ్తున్నారు కూడా, జర్నలిస్టులు అందరూ కూడా. ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇల్లు కాదు, అదొక షెడ్. అంటే అవుట్స్కట్స్ లో భవన నిర్మాణ కార్మికులు లాంటి వాళ్ళు, డైలీ వేజెస్ పనిచేసుకునే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండటానికి కోసం రేకుల షెడ్లు వేస్తే, ఒక్కొక్క షెడ్ లో 10x10 రూమ్ లో వస్తుంటారు, పోతుంటారు, పని దొరికిన తర్వాత ఇంకో దగ్గరికి షిఫ్ట్ అవుతుంటారు. వలసవాదులు, వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న రేకుల షెడ్ రూమ్ అది. అందులో 80 మంది ఉండటం కాదు కదా, 2-3 కంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. అయితే అందులో 80 ఓట్లు నమోదైనవి అనే దాని మీద ఈ రోజు వచ్చిన వార్త, అంటే మీడియా అంతా వెళ్ళి చూసి చెప్పింది ఏంటంటే, అందులో ఉండి ఓట్లు 80 లేవు. ఈ రిపీటెడ్గా రావటం పోవటం వల్ల వాళ్ళ ఓట్లు ఇక్కడే ఉండిపోయినాయి, మనుషులు వెళ్ళిపోయారు. దానివల్ల ఆ అడ్రస్తో అన్ని ఓట్లు ఉండి ఉండవచ్చు. ఇటువంటి అదొకటే కాదు కదా, ఇంకా బ్రూరీ లాంటి ఒక దాంట్లో కూడా 65 ఉన్నాయి. అదే చెప్తా. ఇటువంటి దాంట్లో ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటంటే, ఓటర్ది మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఇటువంటివన్నీ రిమూవ్ చేయాలి. అదే చేస్తారు. రిమూవ్ చేస్తే ఓట్లు అన్ని రిమూవ్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్, మళ్ళీ ఒక అపవాదం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన, షిరిడీలో ఒకే ఇంట్లో 4,000 ఓట్లు ఉన్నాయి అన్నారు. సో ఇటువంటివన్నీ కూడా ఒకవేళ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయా, దొంగ ఓట్లు యాడ్ చేశారా, అవన్నీ చెక్ చేసి వెరిఫై చేసి రిమూవ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఆయన ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇంకొక అంశం ప్రధానంగా ఆయన చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ వెరిఫికేషన్ కోసం సాఫ్ట్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఓట్స్ లిస్ట్ నాకు ఇవ్వమని అడిగారు ఆయన. అది సాఫ్ట్ కాపీ ఇవ్వటం వల్ల ఏది దొంగ ఓటు, ఏది డూప్లికేట్ టాలీ చేసుకొని, ట్రాక్ చేసుకొని, ఐడెంటిఫై చేయడానికి ఒక సిస్టమ్ అనుకూలంగా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే, హార్డ్ కాపీ పేపర్స్ ఇచ్చేశారు. ఆ పేపర్లన్నీ ఇట్లా 7 అడుగులు వచ్చింది. సో ఒకటి. రెండోది, హార్డ్ కాపీ నుంచి మనం దొంగ ఓట్లు కంపేర్ చేసి ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టమైన పని, సాధ్యమయ్యే పని కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కావాలనే అట్లా ఇచ్చారా,
సాఫ్ట్ కాపీ ఇవ్వడంలో ఇబ్బంది ఏంటి? అయినా చాలా వరకు ఆరోపణలు కూడా పూర్తిగా స్పందించట్లా ఈసీ ఇప్పుడు. దానికి రీజన్ చెప్తా. ఎందుకంటే సాఫ్ట్ కాపీ ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎందుకంటే అది ఓటర్ లిస్ట్ అనేది జాతీయ సంపద. అది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు. ఇవన్నీ అంశాలు చూసినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాల కాదా అని నివృత్తి చేయాల్సిన అవకాశం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. దీన్ని బట్టి ఈ చర్చ దేనికి దారి తీసిందంటే ఈవీఎంస్ ట్యాంపరింగ్ అవుతున్నాయి, బ్యాలెట్ పేపర్లే. కానీ ట్యాంపరింగ్ ఎప్పటి నుంచో అవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి, మార్ఫింగ్ అనే ఆరోపణలు ఉన్నాయి, టెక్నాలజీని డిజిటలైజ్ అయిన. ఇప్పుడు ఆ విషయం మాట్లాడదాం. ఈ చర్చ దేనికి దారి చేసిందంటే ఓడిపోయిన ప్రతి స్టేట్లో ప్రతి పార్టీ, జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ దగ్గర నుంచి ఓడిపోతే ఈవీఎం మిషన్స్ తప్పు, బ్యాలెట్ పేపర్లు పెట్టాలా. గెలిచినప్పుడు మళ్ళీ అదే పార్టీలు ఈవీఎంస్ గురించి ప్రస్తావించరు, ఎందుకంటే అధికారం దక్కుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈవీఎంస్ మిస్టేక్ పేపరే ఉండాలని అనలా. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ స్టేట్మెంట్ కి మద్దతుగా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వీళ్ళే కాదు, అక్కడ వైసీపీ కూడా సేమ్ అదే పల్లవ. చెప్తా. వైసీపీ వాళ్ళు మరి గతంలో గెలిచినప్పుడు 19లో గెలిచినప్పుడు ఈవీఎం ప్రస్తావన తేలా. ఇప్పుడు 24 ఎలక్షన్ లో ఓడిపోతే ఈవీఎం అని వాళ్ళు పాట పాడుతున్నారు. నేనేం కంక్లూడ్ చేస్తానంటే ఓడిపోయిన పార్టీలు ఈవీఎంస్ తప్పు, బ్యాలెట్ పేపర్. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏంటంటే అంటే ఈవీఎం అంటే లేట్ గా కొంచెం ఓట్ పర్సెంటేజ్ పెరగటం, లేదు అంటే వందలాది ఓట్లు. రాహుల్ గాంధీ ప్రస్తావించింది ఇంకొక అంశం ఏంటంటే ఈవినింగ్ 5:30 తర్వాత ఓట్లు గ్రాఫ్ ఇట్లా పెరిగిపోతుంది. ఒకటి అవన్నీ దొంగ ఓట్లు అనేది ఆయన అభియోగం. అయితే దానికి సంబంధించి వీడియో CCTV ఫుటేజ్ ఇవ్వమని అడిగినప్పుడు ఆశ్చర్యంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ధ్వంసం చేశాం, లేదు CC ఫుటేజ్ అన్నారట. ఎందుకు? ఎట్లా చేస్తారు? అట్లా చేయవచ్చునా? ఇవ్వాలి కదా, అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది కదా. రెండో అంశం ఈవీఎంస్ వర్సెస్ బ్యాలెట్ పేపర్స్ డిస్కషన్ జరుగుతుంది. ఈవీఎంస్ భారతదేశంలో మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసింది 1982 కేరళలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్డ్ బై కాంగ్రెస్ పార్టీ, దెన్ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈవీఎంస్ కాదు పేపర్ ముద్దు అంటున్నారు. దీనికి రీజన్ ఏమంటే ఈ ప్రపంచంలో కొద్దిగా తెలివిగల వ్యక్తిగా పేరున్నటువంటి ఎలన్ మస్క్ ఈవీఎంస్ మిషన్స్ కెన్ బి ట్యాంపర్డ్ అన్నాడు. అక్కడి నుంచి వీళ్ళు పాట జోరు అందుకున్నారు. అంటే వీళ్ళు వేగం పెంచారు. ఈవీఎంస్ ఆయన అన్నాడు కదా, ఈవీఎంస్ తప్పు అని మొదలుపెట్టారు. అంటే అది సాధ్యమని ఆయన చెప్పాడు. అది సాధ్యమని చెప్పాడు. అంటే అక్కడ ఇప్పుడు ఇంకొక అంశం, ఈవీఎంస్ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ECIL. ECIL వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఒకటి, ఈవీఎంస్ లో సింగిల్ ప్రోగ్రామబుల్ చిప్ ఉంటుంది, దాన్ని మ్యానిపులేషన్ ట్యాంపరింగ్ సాధ్యం కాదు. నంబర్ 1. నంబర్ 2, ట్యాంపరింగ్ చేయాలన్నా మ్యానిపులేషన్ చేయాలన్నా దానికి వైఫై కానీ నెట్ కానీ కనెక్షన్ ఉండాలా. కనెక్షన్ ఉంటే ఇక్కడ ఉన్న ఈవీఎం నేను వేరే దగ్గర ట్యాంపరింగ్ అనే ఒక ఆరోపణ వస్తే దానికి వీవీప్యాట్లు అనేది సొల్యూషన్ గా తీసుకొచ్చారు. కానీ వీవీప్యాట్లను లెక్కించమంటే కూడా ర్యాండమ్ గా కూడా లెక్కించట్లేదు అని ఆరోపణ. అది సొల్యూషన్ లో చెప్తా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదొకటి, అది నెట్ ఉండదు కాబట్టి సాధ్యం కాదన్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఒకవేళ సాధ్యం అయితే ఎవరన్నా దాన్ని నిరూపించండి అని గతంలో ఎలక్షన్ కమిషన్ అడిగినప్పుడు ఎవరు నిరూపించలేదు. ఎందుకనేది ఒక క్వశ్చన్. రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ప్రస్తావించిన 5 అంశాలు ఏంటంటే డూప్లికేట్ ఓటర్స్ నమోదు చేశారు అనేది ఒకటి అంటున్నాడు. ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ అంటే జీరో, ఇంటర్ అడ్రస్ జీరో, #0, బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ లొకేషన్ ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న అంశం. ఇన్వాలిడ్ ఫొటోస్ ఆయన డిస్ప్లే చేసి చూపించాడు. అసలు ఆ ఫోటో అయితే మరి అసలు కన్ను ముక్కు కూడా కనబడదు. ఇంకొక అంశం ఆయన 5వ అంశం ప్రస్తావించింది ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6. ఫార్మ్ 6 అనేది ఏంటంటే 18 years వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ వచ్చిందా కొత్తగా ఓటర్స్ నమోదు చేసుకునే దాంట్లో ఫార్మ్ 6 ద్వారా నమోదు చేసుకుంది. అందులో 75,000 వృద్ధురాలు చేసుకుంది. సో ఇది మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6 అని ఆయన అంటున్నాడు. అయితే అంటే ఇప్పుడు 75,000 వృద్ధురాలని మనం అసలు ఇప్పటిదాకా ఓటు లేదు, ఇప్పుడే ఓటు వేయాలి అందుకే ఆమె చేసుకుందని అనుకోవచ్చు కదా. అట్లా అనుకోవడానికి కాదు. ఫార్మ్ 6 అనేది పర్పస్ వేరు, అది మిస్యూజ్ అవుతుంది అనేది ఈయన అభియోగం. మిస్యూజ్ ఎందుకు అవుతుందంటే దొంగ ఓట్లు దాని ద్వారా పెద్ద ఎత్తున వీళ్ళు యాడ్ చేశారు అనేది అభియోగం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే తప్పుడు ఆరోపణలు చేస్తే 1950 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్షార్హం నీకు అని అంటున్నారు. ఒకటి. రెండోది, ఆయన ప్రజెంటేషన్ పూర్తి కాకముందే కర్ణాటక ఎలక్టోరల్ చీఫ్ మీనా అనే అతను నోటీస్ రాహుల్ గాంధీ గారికి ఇచ్చారు. వెంటనే ఈ ఫార్మాట్ లో మాకు సబ్మిట్ చేయండి. ఏం ఫార్మాట్ అంటే రూల్ 20B ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 ప్రకారంగా ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆ డిక్లరేషన్ ప్రకారంగా మాకు సబ్మిట్ చేయండి, అప్పుడు మేము వెరిఫై చేసి చెప్తామని అంటున్నారు. ఇంకొక అంశం ఏమంటున్నారంటే ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు ఇది పేపర్ ముఖంగానో లేకపోతే మీడియా
ప్రారంభంగా వచ్చి ఇది రచ్చ చేయటం కాదు, కోర్టుకు సబ్మిట్ చేయండి లేదా ఈసీకి సబ్మిట్ చేయండి, మేము వెరిఫై చేస్తాం అనే మాట ఎలక్షన్ కానీ కమిషన్ గతంలో ఈసీని కలిసిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా, అప్పుడు ఎలక్షన్ కమిషన్ తిప్పికొట్టింది ఆరోపణలు. ఆ ఆరోపణలు తిప్పికొట్టినప్పుడు ఈవీఎం స్టాంపర్ చేయొచ్చు అని ప్రూవ్ చేయగలిగితే ఎవరన్నా వస్తే చేస్తే కదా, చేయట్లేదు కదా. చేయకుండా ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఓడిపోయిన ప్రతి పార్టీ ఈ విధంగా అంటే ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 1. రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాల్లో కొన్నిటికి వాస్తవాలు ఉన్నాయి, ఈసీ వాళ్ళు క్లారిఫై ఇవ్వాలి. అంటే ఒకసారి మీరు అన్నట్టుగా కొన్నిటికి వాస్తవాలు ఉన్నాయి, కొన్ని నెగ్లిజెన్సీ, ఇగ్నోరెన్స్ అనుకోవాలి. సో ఇప్పుడు ఈసీ ఖచ్చితంగా అంటే ఇప్పటిదాకా ఎన్నికల సంఘం లిస్ట్ అడిషన్స్ కానీ వాటికి పనిచేసే టీచర్లు అయినా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా? అంటే స్క్రూటినీ చేయడంలో ఫెయిల్యూర్ కానీ, లేకుంటే అడ్రస్ వెరిఫికేషన్లో ఫెయిల్యూర్స్ కానీ, ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే ప్రొసీజరల్ అంటే ప్రాసెస్ పరంగా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో కొంత తేడాలు వచ్చి ఉండవచ్చు, ఎందుకంటే మాన్యువల్గా మిస్టేక్స్ జరిగి ఉండవచ్చు. అంతకు అది సరిదిద్దాలి, అయినా కూడా సరిదిద్దాలా, క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఈ చర్చ అనేది ప్రతిసారి బయటికి రావడం, ఓడిపోయిన ప్రతి పార్టీ ఈ విధంగా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ అన్నిటికీ చెక్ పెడతా అసలు ఆధార్ లింక్ చేస్తే అయిపోతుంది కదా, అసలు గొడవ ఇవన్నీ చెక్ చేయాలంటే నేనేమంటానంటే పాయింట్ నెంబర్ 1, కొన్ని సెలెక్టెడ్ బూతుల్లో ఎక్స్పెరిమెంటల్ గా బ్యాలెట్ పేపర్ పెట్టండి, ఈవీఎం పెట్టండి, సో ఆ ఓటు ఈ ఓటు 2 క్రాస్ చెక్ చేయండి. ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ ఫ్యూ సెలెక్టెడ్ బూత్స్. ఇప్పుడు అంత టాలీ అయింది అనుకోండి, అది కరెక్ట్ అని అర్థం అవుద్ది. నెంబర్ 1. నెంబర్ 2, ఈవీఎం మిషన్స్ కి వివి ప్యాడ్స్ కి కౌంటర్ చెక్ చేయండి. ఈ 2 టాలీ అవుతుందా లేదా? అసలు ర్యాండమ్ గా కూడా చెక్ చేసే పరిస్థితి లేదు కదా ఇప్పుడు దాకా. నేను అనేది అసలు అది వీవీప్యాట్ లో ప్రింట్అవుట్లు తీసుకొని ఏం చేసుకోవాలో కూడా తెలియదు, చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఇష్యూ వచ్చింది, పెద్ద బాంబు లాంటి వార్త అయినా ఛాలెంజ్ చేసి ఎలక్షన్ కమిషన్ మీద అపవాదం వేసినప్పుడు వీళ్ళు వీటిని వివి ప్యాడ్స్ వర్సెస్ అంటే వాళ్ళ విశ్వసనీయత మీద ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చిన పరిస్థితి, క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా. దీని వల్ల ఇప్పుడు ఈవీఎంస్ వర్సెస్ వివి ప్యాడ్స్ చెక్ చేయడం వల్ల, కౌంటర్ చెక్ చేయడం వల్ల కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో, బూత్స్ లో మరి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకంటే దాన్ని నిజమా కాదా అనేది తేల్చవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎందుకంటే ఈ అభియోగాలు అనేది చాలా తీవ్రమైన అభియోగాలు. ఇంకో పాయింట్ నా డౌట్ ఏమంటే, బీజేపీ వాళ్ళు గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు 400 టార్గెట్ పెట్టారు. మరి వాళ్ళు ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు? ఈవీఎంస్ ని వాళ్ళు మేనేజ్ చేసి ఉండవచ్చు కదా, చేయలేదు. చేసి ఉంటే తక్కువ రావు కదా. 2వ అంశం, కానీ కేవలం 25 సీట్లలోనే అతి స్వల్ప మెజారిటీతోనే నరేంద్ర మోదీ ఓట్లు దొంగిలించి పీఎం అయ్యాడు అనేది రాహుల్ ఆరోపణ. ఓట్లు దొంగిలిస్తే 400 అనే టార్గెట్ రీచ్ అయి ఉండేవాళ్ళు కదా అని నేను అంటాను. 2వ మాట, ఆయన ప్రస్తావించారు కదా ఈ దొంగతనాలు జరిగినాయి లేకపోతే ఈవీఎంస్ మోసమని. అదే జరిగితే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, మరి ఈ రెండింటిని ఏ విధంగా చూడాలా? ఈవీఎంస్ మిషన్స్ దోషం వల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చారా? మరి దాన్ని ఏ విధంగా చూడాలా? అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. మహదేవ్పుర కానీ కర్ణాటక సెంట్రల్ గా ప్రస్తావించిన సందర్భంగా అది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అయితే ఖచ్చితంగా అక్కడ పనిచేసిన సిబ్బంది అంతా కాంగ్రెస్ పార్టీ పరిధిలో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే పనిచేసి ఉంటారు ఈసీకి కూడా. మరి అంతే కదా. ఇంకొక అంశం నేను చెప్తా. ఇప్పుడు ఈసారి లేదా ఈ టర్మ్ లాస్ట్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రావటం కోసం ఓట్ల సంఖ్య పెరిగిన మాట వాస్తవమే కదా. మరి ఈవీఎంస్ 99 వచ్చినాయి అంటే పెరిగిందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? కానీ ఆయన హర్యానా కోట్ చేస్తున్నారు కదా, హర్యానాలో అంచనాలు తారుమారైపోయి అసలు ప్రతి సర్వే, నేను అనేది హర్యానా కదా, వేరే అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ట్యాంపరింగ్ జరిగింది, బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఫేవర్ చేసింది అని అనుకుంటే, ట్యాంపరింగ్ ఒకటి ఫేక్ ఓట్స్ లిస్టే తప్ప అన్ని ఒకటి ఫేక్ ఓట్లు దొంగతనం, 2వది ఈవీఎంస్ గురించి అనుమానాలు. ఈ 2 జరిగితే బీజేపీ వాళ్ళకి మరి ఎక్స్పెక్ట్ చేసిన 400 రావాలి కదా. సరే, ఒకవేళ ఇప్పుడు ఆయన ప్రూఫ్లు చూపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా అక్కడ ఆల్రెడీ ఓటర్ లిస్ట్ అంతా కూడా రీషఫల్ చేస్తున్నారు. ఇప్పుడు టార్గెట్ ఏంటంటే ఒక విషయం, ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని ఇది వచ్చినప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చినందువల్ల మరి దాన్ని ఏ విధంగా చూడాలి ఒకటి. 2వది, రాబోయే బీహార్ ఎలక్షన్స్ ఇప్పుడు ప్రధానంగా టార్గెట్ ఎజెండా. బీహార్ ఎలక్షన్స్ లో లక్షల్లో ఓట్లు తీశారంటున్నారు. దీనికి తోడుగా ఏం జరిగింది, తేజస్వి యాదవ్ ఓటు కూడా తీశారంట. ఎత్తునట్టు పట్టుకొని చూపించాడు. విషయం ఎలా ఈసీ వాళ్ళు ఏం తేల్చారు, ఆయనకి 2 ఈపీఐసి నంబర్లు ఉన్నాయి, అంటే 2 ఓట్లు ఉన్నాయి. మరి ఈయన చూపించిన లిస్ట్ లో కూడా చాలా వరకు 2 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు ఒకే అడ్రస్ ఉన్నాయి, వారణాసిలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. మరి 2 ఓట్లు ఉన్నప్పుడు ఒక ఓటు తీసేయాలి కదా. మరి తేజస్వి యాదవ్ ఒక ఓటు తీసేశారు, కరెక్టే కదా. తీసేస్తేనో తేజస్వి యాదవ్ ఓటు తీసేశారంటారు. అంటే ఆయనకు అవసరమైన ఓటు తీసేసి మిగతా దగ్గర అనవసరమైన దగ్గర ఉంచినట్టున్నారు. ఏదో ఒకటి తీసి ఒకటి ఉంచుతారు కదా. తీస్తేనో తీసేశారు, ఆయనకు కూడా ఓటు తీసేశారు అని ఆయన
డాక్యుమెంట్ చూపిస్తాడు ప్రెస్ ముందు. అట్లాంటి మ్యానిపులేషన్ అని అనటం కరెక్టా, లేదా తప్పిదాలు జరిగినాయి సరిదిద్దాలి అనేది కరెక్టా? కానీ ఈసీ కొంత కమ్యూనికేట్ చేయడంలో, ప్రజల్ని భాగస్వామ్యం చేయడంలో, ప్రజలకు అవగాహన ఓటర్ లిస్ట్ మీద ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి, ఏం చేయాలి అనే వాటి మీద ఏమన్నా కొంత వాళ్ళు ఇంకొంత ప్రజలకు బలంగా వెళ్ళాల్సిన. మీరు చెప్పిన దానికి తోడుగా ఇంకో పాయింట్ నేనేం యాడ్ చేస్తానంటే, ఈవీఎంస్ మీద అవగాహన కలిగించాలి అని అంటున్నారు. ఒక మాట కూడా వినిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఈవీఎంస్కి అవగాహన కలిగించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అది ఈవీఎంస్ అంటేనే వాళ్ళకి తెలుసు, బ్యాలెట్ పేపర్ అంటేనే తెలియదు. రెండో అంశం, బ్యాలెట్ పేపర్స్ ఉన్న రోజుల్లో బ్యాలెట్ పేపర్స్ ఎత్తుకెళ్ళటం, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోయటం, ఆ కౌంటింగ్ చేయడానికి రోజుల తరబడి కౌంటింగ్ జరగటం, ఇవన్నీ అంశాలు, రకరకాల అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో టోటల్ 97 crores ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు అది అమెరికా లాంటి దేశాల్లో అయితే 17, అమెరికాలో కూడా బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తారు, 17 కోట్లే అక్కడ ఓటర్స్ ఉంది. ఇక్కడ మనకి 97 crores ఓటర్స్ ఉన్నారు. సో కౌంటింగ్ వల్ల బ్యాలెట్ పేపర్స్ చాలా టీడియస్ జాబ్. అది మనం గతంలో చూసాం. ఇంకొక అంశం, ఈ తరం జనరేషన్ ఈవీఎంస్ ట్రైనింగ్ అక్కర్లా, వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఈవీఎంస్ మాత్రమే వాళ్ళకి తెలుసు, బ్యాలెట్ పేపర్ తెలియదు కాబట్టి. సో ఈ విధమైన భారీ అభియోగాలు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది. రెండోది, ఈవీఎంస్ వర్సెస్ బ్యాలెట్ పేపర్ చర్చ జరుగుతుంది కాబట్టి దీనికి కూడా కౌంటర్ చెక్ చేసి చూసుకొని ఆ అనుమానాలని రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. మూడవది, ఓటర్ లిస్ట్ సాఫ్ట్ కాపీ ఇవ్వటం వల్ల నష్టం ఏంటి అనేది ప్రధానంగా ఈయన సీసీ ఫుటేజ్ డిస్ట్రాయ్ చేయడం. సీసీ ఫుటేజ్ డిస్ట్రాయ్ ఎట్లా చేస్తారంటే, ఎలక్షన్ కి సంబంధించిన సీసీ ఫుటేజెస్ డిస్ట్రాయ్ చేశానంటే అది బేస్లెస్ కదా. అప్పుడు ఖచ్చితంగా అనుమానాలకి దారి తీస్తుంది. ఏదేమైనా రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాల్లో ఎక్కువ క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈసీ వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. కానీ దానికి కౌంటర్గా ఈ ఫార్మాట్లో సబ్మిట్ చేయి, లేకపోతే కోర్టుకు సబ్మిట్ చేసేయని ఇన్స్టెంట్గా నోటీస్ ఇవ్వటం లాంటివి కాకుండా నివృత్తి చేసి ఈ సంస్థ మీద విశ్వాసాన్ని పెంచే విధంగా చేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఈసీ మీద ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద రాహుల్ గాంధీ పేల్చినటువంటి బాంబు అయితే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీని, ఎన్నికల సంఘాన్ని, ఇద్దరిని కూడా ఇరుకటలన్నింటినీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇవాళ తెలంగాణ కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముందు వచ్చి ఖచ్చితంగా ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది పూర్తిగా డీటెయిల్డ్గా చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళ విశ్వసనీయతకే దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కొంత నమ్మకం సడిలే ప్రమాదం కూడా ఉంటుంది. సో మీరు కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత, మరోవైపు బీహార్ ఎన్నికల్లో నిజంగానే ఇట్లా ఓట్ల లిస్టులో గోల్మాల్ చేసి, లేకుంటే ఈవీఎంల్లో గోల్మాల్ చేసి ఇదే కార్యాచరణకు అక్కడ కూడా బీజేపీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.